TVS6 న్యూస్. కొత్త చట్టాలపై న్యాయవాదుల దీక్షకు ప్రజా సంఘాల సంఘీభావం. కేంద్ర ప్రభుత్వం జూలై 1వ తేదీ నుండి అమలులో వచ్చే విధంగా తీసుకొచ్చిన నూతన చట్టాలను నిరసిస్తూ ఖమ్మం కోర్టు ఎదుట న్యాయవాదులు తలపెట్టిన నిరసన దీక్షకు మంగళవారం ప్రజా సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కెవి కృష్ణారావు మాట్లాడుతూ కొత్త చట్టాల రూపకల్పన సందర్భంగా పార్టీలు, ప్రజా సంఘాల మేధావులు, విద్యావంతులు న్యాయవాదులను సంప్రదించకుండా ఏకపక్షంగా చట్టాల అమలుకు పూనుకోవడం వల్ల తీవ్రమైన సంక్షోభంతో పాటు అమితమైన నష్టాలు జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామిక దేశంలో ఏ చట్టమైనా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రవేశపెట్టాలని, అలా కాకుండా ప్రజలకు తీవ్రమైన నష్టాలు జరుగుతాయని ఆరోపించారు. కేవలం తమ పార్టీ ఎదుగుదలకు కేంద్ర ప్రభుత్వంలోని భారతీయ జనతా పార్టీ చట్టాలను తీసుకొచ్చిందని విమర్శించారు. గతంలో పోలీస్ కస్టడీ 15 రోజులు కాగా నేడు ఈ కొత్త చట్టాల వల్ల 60 నుంచి 90 రోజుల వరకు కస్టడీని పొడిగించడం వలన చట్టంను గుర్తుకు తెస్తుందన్నారు. సత్వర న్యాయం కోసం, మరింత నాణ్యమైన న్యాయం కోసమే ప్రవేశపెట్టామని ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ ఈ చట్టాలతో న్యాయం కాకుండా అన్యాయమే జరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ చట్టాలను తాత్కాలికంగా వాయిదా వేసి అందరితో చర్చించి ఏకాభిప్రాయాన్ని సాధించి అందరికీ ఆమోదయోగ్యంగా తీర్చిదిద్దిన అనంతరమే చట్టాల అమలుకు శ్రీకారం చుట్టాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజా సంఘాల బాధ్యులు బానోతు భద్రునాయక్, ప్రజా సంఘాల బాధ్యులు పుల్లూరు నాగయ్య, వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.